ఒకప్పుడు కృష్ణాపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ ఎడారి, మిగతా వైపు ఎక్కడికి అడవి. ఆ అడవిలో పాతవాటి విరిగిపడిన దేవాలయం ఉండేది. ఆ దేవాలయం దగ్గరికి ఎవరూ రాత్రివేళ వెళ్లరు. ఎందుకంటే అక్కడ పిశాచి తిరుగుతుందని గ్రామస్తులు చెబుతుంటారు. ఒకరోజు రాము అని ఒక అబ్బాయి అతని స్నేహితుడు సూరితో ఇలా అంటాడు. వినవా బాబు, మనం ఈ రాత్రికి ఆ పాత దేవాలయానికి వెళదాం. అక్కడ ఎటువంటి పిశాచి ఉండదని నా నమ్మకం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనకు పని లేదా? ఎవరు అక్కడికి వెళ్ళవద్దంటారు, కాబట్టి మనం వెళ్ళాలి అంటావా? రాము పట్టు వదలనివ్వలేదు. చివరకు ఇద్దరూ రాత్రి 10 గంటలకి జ్యోతి పట్టుకొని ఆ దేవాలయం వైపు నడిచారు. అడవిలో చీకట్లో పూసే చీమ కూడా కనిపించకపోవడం, గాలి గుసగుసలు, ఎక్కడో నక్క అరిచిన శబ్దం ఇద్దరికీ గుండెల్లో భయం కలిగించాయి. రాము, మనం తీసుకువెళదాం. ఒక్కసారి ఆలయాన్ని చూద్దాం, అంతే, ఏం కాదు. అలసిపోవడంతో వాళ్ళు పాత దేవాలయం వరకు చేరేలోపే ఓ పెద్ద ఆవులాంటి నీడ ముందుగా కనిపించింది. ఆ నీడ దగ్గరకు వెళ్ళగానే తెల్లని చీర, జుట్టు పొడవుగా, చీకట్లో మెరిసే ఎర్రని కన్నులు ఎవరు అక్కడ? అని అరిచి ఇద్దరూ భయంతో వెనక్కి తిరిగి పరిగెత్తారు. పిశాచి వెనకపడుతూ భయంకరమైన చప్పుళ్ళు చేస్తూ వెనక రావడం మొదలుపెట్టింది. పరుగులో రాము జారి పడిపోతాడు. సూరి వెనక్కి చూడక దూరం పరిగెడతాడు. పిశాచి రాముని దగ్గరకు వచ్చి కర్కశమైన నవ్వు వినిపిస్తుంది. ఆ తర్వాత రాము కనబడలేదు. మరునాడు ఉదయం రాము లేడు. గ్రామస్తులు వెతకగా పాత దేవాలయం దగ్గర రాము కళ్ళు మాత్రమే కనిపించాయి. ఆ రోజు నుంచి ఆ దేవాలయం దగ్గర రాత్రి ఎవరూ వెళ్ళకూడదు అని కఠిన నిబంధన పెట్టారు. ఆ గ్రామంలో ఇంకా చెబుతారు, రాత్రి పాత దేవాలయం వైపు వెళ్ళకు, రాము కథ గుర్తుపెట్టుకో అని. పిశాచి ఇంకా అక్కడే తిరుగుతుంది అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.